నిజంగా తెలంగాణకు గర్వకారణం ఈ న్యూస్. ఇవాళ జాతీయ పసుపు బోర్డ్ చైర్మన్గా పల్లె గంగారెడ్డి గారు నియమితులైనరు. హీ హాజ్ బీన్ ఏమనంటారు సెలెక్టెడ్ యాజ్ ఎ చైర్మన్ ఫర్ ది నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఆఫ్ ఇండియా. పల్లె గంగారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ఒక కట్టర్ కాషాయ కార్యకర్త అణువు కాషాయమే. ఇవాళ ఆయన మొట్టమొదటి పసుపు బోర్డు చైర్మన్ అవ్వడము నిజంగా చెప్పాలని అంటే తెలంగాణ ఇవాళ గర్వంతో ఛాతి లేవట్టి మాట్లాడాలి. బికాస్ ఒక కట్టర్ కాషాయ కార్యకర్తకు పీఠం పడ్డది. ఈ పసుపు బోర్డు గురించి మాట్లాడాలనంటే మామూలు మాటలు కావు, చాలా పెద్ద స్టోరీ ఇది చాలా పెద్ద స్టోరీ. దానికంటే ముందు ఈ పసుపు బోర్డు గురించి కంటే ముందు ఈ పసుపు బోర్డు వల్ల ఏమేం లాభాలు ఉంటాయి అని చెప్పి మనం మాట్లాడుకుంటే కొన్ని మనం ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అండ్ స్కోప్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అసలు ఈ గోల్డెన్ స్పైస్ ఏదైతే ఈ పసుపు అని అంటారో దీని మీద ఎందుకంత ఇంట్రెస్ట్ మనం చూపాలా అని చెప్పి మాట్లాడితే నేను ఒక రైతు బిడ్డను కాదు. బికాస్ పసుపు అని అనేది ఒకటి కాదు రెండు కాదు, అది కేవలం సనాతన ధర్మంతో అనుబంధమే కాదు, ఆ పసుపుతో ఉన్న అనుభూతి సనాతన బంధువులందరికీ ఇంకొక వేరే రకమే. ఇన్ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ ఎ మెడిసినల్ వాల్యూస్ యాజ్ వెల్. అందుకే దాన్ని గోల్డెన్ స్పైస్ అని అన్నారు. ఇలా టర్మరిక్ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉన్నదో అది 2030కి వచ్చేసరికి $1 బిలియన్ పోయేటట్టు ఉన్నదంట ఫ్రెండ్స్. ఇవాళ ఈ టర్మరిక్ బోర్డు వల్ల టర్మరిక్ యొక్క మన దాన్ని ఏమంటారన్నా ప్రొడక్షన్ ఉత్పత్తి పెంచడమే కాకుండా టర్మరిక్ వల్ల ఏవేవైతే ప్రోడక్ట్స్ తయారైతాయో దానికి కూడా ఒక కొత్త నాంది వలకబోతున్నది ఇప్పుడు ఈ టర్మరిక్ బోర్డు వల్ల. ఇక్కడ కాకుండా ఇది అబ్సల్యూట్గా ఒక లీడర్షిప్ ఆన్ టర్మరిక్ మ్యాటర్సే కాకుండా కోఆర్డినేషన్ విత్ ది స్పైసెస్ బోర్డు కూడా ఈ టర్మరిక్ బోర్డుకి ఫెసిలిటీ కల్పించారు. ఈ టర్మరిక్ బోర్డ్ ఏర్పాటు కావడం వల్ల స్కిల్ డెవలప్మెంట్, ఎవరైతే టర్మరిక్ ప్రొడ్యూస్ చేసే రైతులు ఉంటారు కదా, పసుపు పండించే రైతులు ఉంటారు కదా, వాళ్ళ స్కిల్ ఎన్హాన్స్మెంట్, ఎక్కువ దిగుమతి వచ్చేటట్టు దాని మీద కూడా ఆ ప్రక్రియ మొదలవుతుంది ఈ బోర్డు వల్ల. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం చెప్తున్నా. ఒక చైర్పర్సన్ని పెట్టినరు, ఆ చైర్పర్సన్ పేరు పల్లె గంగారెడ్డి. దాని తర్వాత ఆయనకు సెంట్రల్ మినిస్టర్సు, స్టేట్ మినిస్టర్సు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్సు, రైతులు, దిగుమతిదారులు వీళ్ళందరిది ఒక టీం అయ్యి అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ పల్లె గంగారెడ్డి ఇది ముంగడికి పోతుంది అని చెప్పి చెప్తున్నారు. దానికి తోడు ఏమంటున్నారంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉండాలా, ట్రెడిషనల్ పద్ధతులే కాకుండా ఆధునిక పద్ధతులను తీసుకొని వచ్చి ఈ గోల్డెన్ స్పైస్కి ప్రపంచంలోనే పెద్దపీట వేయాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. గోయల్ గారు మాట్లాడుకుంటా ఆయన ఏమన్నారు అంటే ఈ పసుపు బోర్డు అనేది కేవలం ఒక బోర్డు కాదు, నిజంగా చెప్పాలనంటే పసుపు పండించే రైతులకు ఒక వెల్ఫేర్ బోర్డు ఇది అని చెప్పిండ్రు. ఇది ఇక్కడనే కాకుండా యావత్ తెలంగాణ, కంప్లీట్ తెలంగాణకే కాకుండా ఆంధ్ర, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇంకా మేఘాలయ, తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాలకు ఈ పసుపు బోర్డు అనేది పెద్దపీట అవుతుంది. దానికి మొట్టమొదటి నేషనల్ చైర్మన్ మన తెలంగాణ బిడ్డ కాషాయ యోధుడు పల్లె గంగారెడ్డి కావడం అనేది మనకందరికీ నిజంగా గర్వకారణం. ఇక ఫార్మేషన్ ఆఫ్ బోర్డ్ అబ్సల్యూట్గా ఇన్కమ్ కూడా రైతులకు ప్రొవైడ్ చేస్తుందని అంటే నేను చెప్పిన ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అండ్ స్కోప్ కూడా చెప్పిన. బై 2030 ద ఇండస్ట్రీ మే టచ్ $1 బిలియన్. సో దానికి కావాల్సిన స్కిల్లు, దానికి కావాల్సిన నడవడి, దానికి కావాల్సిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనం అవన్నీ మాట్లాడుకున్నాం. ఎక్స్పోర్ట్ మార్కెట్లకు కూడా తెలంగాణ అగర్ కూడా చూస్తే, ఎస్పెషల్లీ మన ఇండియా చూస్తే 62% ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ఏదైతే ఉన్నదో అది భారత్ నుంచి అవుతుంది ఈ గోల్డెన్ స్పైస్ పసుపుకి. ఇప్పటిదాకా 2023 ఎక్స్పోర్ట్ డేటా ప్రకారము 1,50,000 1.5 lakh tons హ్యావ్ బీన్ ఎక్స్పోర్టెడ్. దీని ఖర్చు అంటే దీని ఎగుమతి ఏదైతే మనకు పైసలు వచ్చినాయో అవి $207 మిలియన్ వచ్చినాయట. సో పొరగల్ల మజాక్ కాదు ఈ గోల్డెన్ స్పైస్ అనేది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా తర్జన భర్జన పడుతున్నది, బాగా హీట్ ఎక్కిపోయినాయి రాజకీయాలు. ఎందుకంటే ఇప్పుడు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్లలో ఈ పసుపు బోర్డు ఇంపాక్ట్ ఉంటుందా అని ఒక అప్రహెన్షన్ స్టార్ట్ అయింది. టర్మరిక్ కూడా ఒక సిగ్నిఫికెంట్ పొలిటికల్ ట్రాక్షన్ తీసుకున్నది. ఇప్పుడు టర్మరిక్ బోర్డు పొలిటికల్ ట్రాక్షన్ ఏ రకంగా తీసుకున్నది అని అంటే మా రాజకీయ అస్తిత్వం ఏమవుతుంది అని చెప్పి కొన్ని పొలిటికల్ పార్టీలు ఇలా ఆలోచించుడు మొదలైనవి. ఎందుకంటే ఈ పసుపు బోర్డు అనేది ఇవాళటికైనా కాదు, 1990s నుంచి కొట్లాడుతున్న కొట్లాటిది. ఇవాళ ధర్మపురి అరవింద్ ఎంపీ నిజామాబాద్ బాండ్ పేపర్ మీద రాసి మరీ టర్మరిక్ బోర్డు ముంగడికి తీసుకొని వచ్చిండు, అనే స్టాంప్ పేపర్ మీద రాసిండు. సుమారు 2,50,000 ఎకరాలల్లా తెలంగాణలో పసుపు వండుతుంది. అంటే 40% ఏదైతే ప్రొడక్షన్ అవుతుందో అది మన నిజామాబాద్ డిస్టిక్లోనే ప్రొడ్యూస్ అవుతుంది యావత్ తెలంగాణలో. ఈ డిమాండ్ ఏదైతే ఉన్నదో
మన పసుపు బోర్డుది 2006లో ఇంకెక్కువ అయింది. నిజంగా 1990s నుంచి కొట్లాడుతున్నారు, బట్ 2006లో ఇది తారాస్థాయికి చేరుకున్నది. ఇన్ఫ్యాక్ట్ 2014లోనైతే ఇంకా ఖతర్నాక్ ఎగిరిపోయింది, పొలిటికల్ ఇష్యూ లెక్క స్టార్ట్ అయింది. 2019 లోక్సభ ఎలక్షన్స్లోనైతే కల్వకుంట్ల కవితకు అగెయిన్స్ట్గా సుమారు 170 మంది రైతులు తెలంగాణలో నామినేషన్ వేసిండ్రు. ప్రధానమంత్రి మోదీ కాన్స్టిట్యుయెన్సీ వారణాసిలో కూడా ఒక 50 మంది రైతులు అగెయిన్స్ట్గా పసుపు బోర్డు మాకు కావాలని చెప్పి నరేంద్ర మోదీ గారి ఖిలాఫ్ కూడా కావాలని వేసిండ్రు. లోకల్ ఇష్యూస్ మీద డామినేట్ అవుతుందా కాదా అని అంటే మన కప్పగోం తీసుకొని కొంతమంది మాట్లాడతారు. పసుపు బోర్డు అనేది ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. లోకల్ ఇష్యూస్ మీద అంత ఇంపాక్ట్ చేయకపోవచ్చు, కాకపోతే అని చెప్పి మాట్లాడతారు కదా. ఇదేం పెద్ద అస్త్రం కాదండి అని చెప్తాడు కదా ఒకడు, కూత కూస్తాడు. దానికంటే ముందేమో అరవింద్ ధర్మపురి గారు స్టాంప్ పేపర్ మీద చెప్పి ఇచ్చినాక కూడా పసుపు బోర్డు రాలేదనంటే భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఎట్లున్నదో నీ నోట్ల ఇంగ్లంబాడ. ఆనాడు అట్లా మాట్లాడతావు, ఈనాడు ఇట్లా మాట్లాడతావు. సంసారం నీదే, వ్యభిచారం నీదే, ఏం మాట్లాడతావు అనేది నాకు అర్థం కాదు. తెస్తే ఒక బాధ, తేకపోతే ఒక బాధ. కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకా వినూత్నమైన రాజకీయాలు చేస్తుంది. కాంగ్రెస్ ఏమంటుందంటే మేము పసుపు బోర్డుని వెల్కమ్ చేస్తున్నాం, అయితే మమ్మల్ని మాత్రం ఇన్వైట్ చేయలేము, మేము అలిగినాం, బుంగమూతి పెట్టుకున్నాం. నువ్వు బుంగమూతి పెట్టుకో, ఏ పొక్కలన్నా పెట్టుకో, నీ మూతి తీసుకుపోయి ఎవరికేం ఫరక్ పడుతుంది. ఇచ్చిన మాట భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకున్నది. ఇచ్చిన మాట పసుపు బోర్డు తెస్తానన్న మాట అక్కడి ఎంపీ అరవింద్ ధర్మపురి గారు నిలబెట్టుకున్నాడు. ఇక దాని తర్వాత మీరు బుంగమూర్తి వేతి ఏడబెట్టుకుంటారో పెట్టుకోరు, ఫరక్ ఏం పడదు. అందులో ఫస్ట్ టర్మరిక్ బోర్డ్ నేషనల్ చైర్మన్ లెక్క మన తెలంగాణ బిడ్డ ఊడు ఇంకా మన తెలంగాణ గర్వకారణమా కాదా, తెలంగాణకు గర్వకారణమా కాదా మీరు చెప్పురు. ఇక ఎన్ని రాజకీయాలు చేసినా ఏం చేసినా చెంచా పెట్టి గీక్తే షటాక్ ఏమి ఉండదు. ఆడ ఫ్యాక్ట్ చెప్పాలనంటే మడత పెట్టి పెట్టుకోవాలి.